ఈరోజు ఈ వీడియోలో 2 లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటేంటంటే మనం బయట బాగా సర్క్యులేట్ అయ్యి బాగా వింటున్నది 2,33,000 గ్రీన్ కార్డ్‌ని రీప్రాసెస్ చేయబోతున్నారు అని జెప్పి. అంటే మళ్ళీ ఇంటర్వ్యూ గూడా పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని వింటున్నాం గదా! అదొక టాపిక్ గురించి. అండ్ ఇంకోటేంటంటే నేషనల్ పార్క్స్ ఎవరైతే యూఎస్‌లో నాన్ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇక ముందు నుంచి నేషనల్ పార్క్ అయితే ఫీజ్ పే చేయాల్సింది ఉంటది. అది చాలా కొంచెం ఎక్కువ మొత్తంలోనే. ఆ 2 టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ లైక్ చేయట్లే. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లే. ఫస్ట్ టైమ్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం నాకు హెల్ప్ అవుతది. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ నేషనల్ పార్క్స్ గురించి చూద్దాం. యూఎస్ఏలో చాలా వరకు నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే డిఫరెంట్‌గా ఉంటది ఫీ అనేది. వెహికల్‌ని బట్టి ఉంటది. కొన్ని నేషనల్ పార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ లోపల మనం 5 మెంబర్స్ వెళ్ళామనుకోండి. ఆ వెహికల్‌కి ఎంత అయితే అంత చార్జ్ చేస్తారు. బట్ పర్ పర్సన్ అనేది ఉండదు. బట్ కొన్ని చోట్ల కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఇక ముందు నుంచి ఏంటి అంటే ఇలా వెహికల్‌ని బట్టి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక $80 ఉందనుకోండి యాన్యువల్ ఫీ. అంటే కొంతమంది యాన్యువల్ ఫీ తీసుకుంటారు గదా! ఇక ముందు నుంచి వాళ్ళేంటంటే ఎవరైతే యాన్యువల్ ఫీ తీసుకుంటారో వాళ్ళకి $250 ఎక్స్‌ట్రా యాడ్ చేస్తారు అని చెప్పి. అలా గాకుండా ఒకవేళ పర్ పర్సన్ ఎళ్లారు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరెళ్ళినప్పుడు ఆ రోజుకి ఒక $10 అనుకోండి ఎంట్రీ ఫీ. వాళ్ళకి ఎక్స్‌ట్రా‌గా $100 అన్నట్లు. అంటే $110 పే చేయాలి. అలా కాకుండా యాన్యువల్ ఫీ అయితే $250 ప్లస్ $80 అంటే ఒకప్పుడు $80 అలా ఉండేది కదా! సో, అలా పే చేయాలి అని చెప్పి. ఇది ఎవరికి అనంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో, లేకపోతే యూఎస్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకైతే వర్తించదు. బీ1, బీ2 వీసాలు ఎవరైతే ఎవరైతే విజిటర్లులారా అంటే పేరెంట్స్ వస్తారో వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తది. బట్ యూఎస్ నాన్ రెసిడెంట్స్‌కి కూడా ఇది వర్తించదు అని చెప్పి ఉంది. అంటే ఎవరైతే ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ పే చేస్తుంటారో, మెడికల్ ట్యాక్స్ ఇవన్నీ పే చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇదైతే వర్తించదు. బట్ ఎవరైతే అమెరికాని విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళకి అండ్ స్టూడెంట్స్‌కి కూడా ఇదైతే వర్తిస్తది అని చెప్పి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పార్కులకి వెళ్తూ ఉంటారు. చాలా వీడియోస్ మనం బయట కూడా చూస్తూ ఉంటాం కాబట్టి, ఇక ముందు నుంచి వాళ్ళకేంటంటే ఇది కొంచెం ఇబ్బందిని కలిగిస్తది. ఎందుకంటే ఇంత పెట్టాలి అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది ఎప్పటి నుంచి అప్లై అవుతది అంటే జనవరి 6, 2026 అంటే నెక్స్ట్ జనవరి నుంచి అయితే ఇది అప్లై అవుతది అని చెప్పారు. బట్ ఒకప్పుడు ఏంటి అంటే మనం పార్కుకి అలా వెళ్ళినప్పుడు మన ఐడీ కార్డ్స్ అలా చూసేవాళ్ళు కదా! బట్ ఇక ముందు ఫ్యూచర్‌లో మరి ఎలా వీళ్ళు యూఎస్ నాన్ రెసిడెంట్స్ అని చెప్పి అండ్ ఎవరైతే సిటిజన్స్ అని ఇలా ఎలా డిసైన్ చేస్తారు? వీళ్ళు ఎలా కనిపెడతారు? అంటే ఆల్మోస్ట్ అందరికి ఐడీ కార్డ్ అంటే మనం డ్రైవింగ్ లైసెన్సే చూపిస్తాం కదా! బట్ అదెలా అనేదైతే ఇంక అక్కడ క్లారిటీ అయితే లేదు. బట్ జనవరి 6 నుంచి వీళ్ళకైతే ఇట్లా ఎక్స్‌ట్రా ఫీ అనేది పే చేయాల్సింది ఉంటది అని చెప్పైతే ఉంది అందులో. సో, ఇది ఎస్పెషల్లీ కాలిఫోర్నియా, అలాస్కా, హారిజోనా అలాంటి ఏరియాలలో కొంచెం ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఈవెన్ ఫ్లోరిడా అక్కడ కూడా. సో, వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ మీరైతే కనుక్కోండి. బట్ ఒకసారి వెళ్ళేటప్పుడు చూసుకోండి. అండ్ ఒకవేళ ఎవరైనా ఇలా యాన్యువల్ పాస్ అంతా తీసుకుంటే ఏదైనా రెన్యువల్ చేసుకునేది ఉంటే ఇప్పుడే చేసుకుంటే కొంచెం బెటరు. బట్ ఇది వీసా హోల్డర్స్‌కి కూడా అప్లై అవ్వదు. స్టూడెంట్స్‌కి అప్లై అవుతది కాబట్టి వాళ్ళు కొంచెం చూసుకోండి. ఎవరైనా ఇట్లా ఫ్రీక్వెంట్‌గా వెళ్ళే వాళ్ళుంటే చాలా మందికి వెళ్ళే అలవాటు ఉంటది కాబట్టి చెప్తున్నాను. సో, ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గురించి. బయట సర్క్యులేట్ అవుతున్నది 2,33,000 గ్రీన్ కార్డ్స్‌నైతే మళ్ళీ రీఓపెన్ చేసి చూస్తారు. అండ్ కుదిరితే మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వమంటారు అని చెప్పి. బయట బాధ వినిపిస్తుంది ఏందంటే అది అందరికీ, అన్ని వీసా వాళ్ళకి అంటే అందరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి అని చెప్పి. బట్ అది అందరికీ కాదు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే సర్టెన్ పీపుల్‌ని వాళ్ళు పిలుస్తారు అని చెప్పి చాలా డిఫరెంట్‌గా వింటున్నాం కానీ, అసలు అక్కడ ఎలా మెన్షన్ చేశారంటే ఎవరైతే రిఫ్యూజెస్ కింద యూఎస్ఏకి వస్తారో వాళ్ళకి మాత్రం ఇది అప్లై అవుతది. అంటే రిఫ్యూజెస్ అంటే మా దేశంలో థ్రెట్ ఉంది. అంటే మేము అక్కడ బ్రతకలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది యూఎస్ఏకి వచ్చి బ్రతుకుతారు కదా! సో, వాళ్ళకి ఇది అప్లై అవుతది అని చెప్పేసి. అండ్ రిఫ్యూజెస్ వేరు అండ్ అది అసైలియం సీకర్ వాళ్ళు. ఈ 2 కూడా డిఫరెంట్. చాలామంది రిఫ్యూజెస్, అసైలియం సీకర్ 2 సేమ్ అనుకుంటారు. బట్ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళేంటంటే అసలు మా కంట్రీలో థ్రెట్ ఉంది. మేము అక్కడ బ్రతకలేకపోతున్నాం అని చెప్పి వస్తారు. వీళ్ళది కూడా కొంచెం సేమ్ ట్రెండ్ కానీ 2 డిఫరెంట్. సో, ఇంకా ఇందులో కూడా ఫిబ్రవరి 2021 నుండి జనవరి 2025 వరకు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రావడానికంటే ముందు నుంచి
లాస్ట్ టైం బైడెన్ గవర్నమెంట్ ఉన్నటువంటి రోజులలో ఎవరికైతే ఈ గ్రీన్ కార్డ్ వచ్చాయో, ఎవరికైతే ఈ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేశారో వాళ్ళే మాత్రము మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పి. అండ్ ఎవరైతే మా కంట్రీ లోపల భారత్ రిట్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఫ్రీక్వెంట్‌గా మళ్ళీ వాళ్ళ కంట్రీస్‌కి వెళ్తూ ఉన్నారో, అంటే వన్స్ అక్కడ బాలేదని చెప్పి వాళ్ళు అలా చెప్పే కదా ఈ కంట్రీకి వచ్చింది, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా అక్కడికి వెళ్తున్నారు అని. అండ్ అందులోపల ఏమైనా ఐ మీన్ వాళ్ళకి ఇక్కడ ఏదైనా అంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఏమైనా బిహేవ్ చేస్తున్నారా? అండ్ ఇక్కడ ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా వాళ్ళకి? అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉందా? సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కానియండి, లేకపోతే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఎవరైతే ఉంటారో, అంటే మన వాళ్ళకి చాలా వరకు ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఉంటది. కొంతమందికి ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కూడా ఉంటది కదా! వాళ్ళకైతే ఇది వర్తించదు. ఓన్లీ కూడా రిఫ్యూజెస్ కింద వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తది. అండ్ సో, మన వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్ అయితే లేదు. ఈ గ్రీన్ కార్డ్‌ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు అనేది దాంట్లో మన వాళ్ళకి పెద్దగా ఇదేమి ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఎవరైతే రిఫ్యూజెస్ కింద వచ్చారో వాళ్ళకైతే ఇది ఎఫెక్ట్‌నిస్తది. ఎందుకు దీనిని అనంటే వాళ్ళకి ఒకటి ఉందన్నట్లు. అంటే ఆ టైం లోపల ఎక్కువ మంది అంటే ఒకప్పుడు 62,000 మంది వరకు అలా వస్తే, లాస్ట్ టైం ఆ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అంతకి డబల్ మెంబర్స్ వచ్చారంట రిఫ్యూజెస్ కింద అలా. అంటే ఆల్మోస్ట్ 1,30,000 మందో ఎంతో, అంటే ఆల్మోస్ట్ డబల్ వచ్చారు. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంతమందిని తీసుకోవాలి అంటే రిఫ్యూజెస్ ఇంతమంది వస్తూ ఉంటారు, వీళ్ళు ఇంతమంది వస్తుంటారు అని చెప్పి ఒక కౌంట్ ఉంటది. బట్ అంతకు మించి చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఆ టైం లోపల. సో, ఇంకా ఇట్లా రిఫ్యూజెస్ కింద వచ్చి ఒక 1 ఇయర్ వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కూడా ఓటు హక్కు వస్తది. అలా కొన్ని పార్టీలకి ఓటు వేయడం కోసం ఇట్లా ఎక్కువ మెంబర్స్‌ని తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం. అండ్ లాస్ట్ టైం లోపల ఎక్కువ మంది ఇట్లా రిఫ్యూజెస్ వచ్చారు. యూఎస్ఏలో చాలా వరకు కూడా క్రిమినల్ రికార్డ్ ఎక్కువవుతుంది. యూఎస్ కంట్రీకి చాలా వరకు థ్రెట్ ఉంది కాబట్టి ఆ టైంలో వచ్చినటువంటి గ్రీన్ కార్డ్స్‌ని అయితే రీఓపెన్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో, అది మనకు పెద్దగా ఇంపాక్ట్ కాకపోయినా కూడా ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. సో, ఇంకా దీన్ని బట్టి ఏంటంటే గ్రీన్ కార్డ్ కూడా ఒక టైప్ ఆఫ్ వీసా అనే అనుకోవాలి మనం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరు మిస్టేక్ చేసినా, ఏది ఎలా జరిగినా కూడా అన్నిటిని కూడా మళ్ళీ ఇలానే రీఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సరే ఇప్పుడు వీళ్ళది చేస్తున్నారు ఇట్లా రిఫ్యూజెస్, మేబీ ఫ్యూచర్ లోపల ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ బేస్డ్ కూడా ఇలా రీఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చినంత మాత్రాన అప్పుడే అమెరికాలో ఏదో వచ్చినట్టు కాదు. సో, అదొకటి మనం గుర్తుంచుకోవాలన్నట్టు దీనిని బట్టి. అండ్ ఇంకా నిన్ననే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అమెరికాలో ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్, ఆ కంట్రీ పేరు నేను మర్చిపోయాను. అతను అమెరికాలో ఒక ఇద్దరినైతే చంపేశాడు. దానిని బేస్ చేసుకొని ఏంటి అంటే వాషింగ్టన్ డీసీలో అక్కడ. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే థర్డ్ కంట్రీ ఇమిగ్రేషన్‌ని స్టాప్ చేయాలి అని కూడా చూస్తున్నారు. దాని మీద ఇంకొంచెం క్లారిటీగా నేను రేపు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొంచెం క్లారిటీగా చేస్తాను దాని మీద వీడియో. సో, ఇంతే అండి ఈ వీడియో. మళ్ళీ ఇది వేరు, అది వేరు అన్నట్లు. అంటే ఈ రిఫ్యూజెస్ యొక్క గ్రీన్ కార్డ్స్‌ని చూడడం వేరు. అండ్ నెక్స్ట్ వాళ్ళది కూడా చూడడం అది డిఫరెంట్. 2 కూడా వేరు వేరు టాపిక్స్. సో, అందుకోసమే రేపు దాని మీద వీడియో చేస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.